హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ కారం పొడి తయారీ విధానం తెలుసుకుందాం. అవిసె గింజల కారం పొడి. ఒక గిన్నె తీసుకొని గిన్నె వేడైన తర్వాత ఒక కప్పు అవిసె గింజలు తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో అవిసె గింజలు వేరే గిన్నెలో వేసుకొని మళ్ళీ గిన్నె పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టూ స్పూన్స్ మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1/2 కప్పు నువ్వులు కూడా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత వీటిని చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిలోకి సరిపడా ఎండుమిర్చి తీసుకొని 1/2 కప్పు కరివేపాకు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల జీలకర్ర, సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరగ్గా పట్టుకున్న తర్వాత కావలసినన్ని వెల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ అవిసె గింజల కారం పొడి తయారీ విధానం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.